అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఎండుమిర్చి ఒక 4, కారానికి సరిపడా వేసుకొని, ఇందులోకి ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకొని, కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఈవెన్గా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి నేను ఒక హాఫ్ కాయ తీసుకున్నాను. కొబ్బరికాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి వేసేసుకొని కాస్త రోస్ట్ అయిన చింతపండు ఒక 2 గింజలు అంత చింతపండు, చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లి రేపలు కొన్ని, ఇవన్నీ వేసేసుకొని కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇందులోకి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక్క మీడియం సైజ్ టమాటా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకొని ముందుగా వేసుకున్న చట్నీ ఉంది కదా, ఆ చట్నీ ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనకు వాటరీగా కావాలంటే వాటరీగా, గట్టిగా కావాలంటే గట్టిగా తయారు చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన కొబ్బరి ఎండు కారం చట్నీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి, పొంగల్లోకి, దోశ, ఇడ్లీ, బోండా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.